వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. సో ఈ రోజు మనము ముంబై హైవే మీద ఉన్నామండి. ముంబై హైవే అంటే మనందరికీ తెలుసు, అన్ని హైవేస్ కెల్లా ఇది హాట్ కేక్ అని చెప్పొచ్చు. ఎప్పుడు డిమాండ్ ఉండేటువంటి హైవే అంటే ముంబై హైవే. సో ముంబై హైవే మనం చూసుకున్నట్లయితే అటు పటాన్ చెరు, నెక్స్ట్ సంగారెడ్డి అండ్ నెక్స్ట్ సదాశివపేట్, సో ఇలా డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు మనము సదాశివపేట్ దాటి ఇప్పుడు ఆరూరులో ఉన్నాము. ఒక బ్యూటిఫుల్ వెంచర్ అయితే చూడబోతున్నాం అనమాట. సో ఆ బ్యూటిఫుల్ వెంచర్ ఆరూరు నుంచి జస్ట్ ఇలా లెఫ్ట్ తీసుకోగానే ఒక 5 minutes డ్రైవ్ దూరంలో ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్నటువంటి సుస్థిర ఇన్ఫ్రా వారి సుస్థిర హైలాండ్స్ వెంచర్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం, పదండి. సో ముంబై హైవే నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్లీ మనమైతే ఈ రోజు వెంచర్కి వచ్చేసాము. అదే సుస్థిర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ సుస్థిర హైలాండ్స్ వెంచర్. సో మీరు చూడొచ్చు, ఇదే అనమాట. ఇదే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. వెంచర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ 150 acres లో ఉందండి. టోటల్ 150 acres లో ఉన్నటువంటి ఒక మెగా వెంచర్ అని చెప్పొచ్చు. డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్. టోటలీ 5 phases లో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా లోపలికి వెళ్దాం, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, వెంచర్ ఏ విధంగా ఉంది అనేది చూసేద్దాం, పదండి. సుస్థిర హైలాండ్స్ వెంచర్ లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చూద్దాము అసలు వెంచర్ ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి ఇక్కడ మ్యాప్ లో చూద్దాం రండి. సో ఇది టోటల్ 150 acres లో ఉన్నటువంటి మెగా వెంచర్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కదా వెంచర్ ఏ విధంగా ఉంది అనేది. సో టోటల్గా 5 phases లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్కి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అలాగే ఫోర్త్ ఫేజ్కి కూడా ఎక్స్టెన్షన్ అండ్ ఫిఫ్త్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో 22 acres అండి, 22.249 acres ఇస్తున్నారు. సెకండ్ ఫేజ్లో 14.577 acres. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో 20.625 acres. అండ్ దాని ఎక్స్టెన్షన్ ఫేజ్ 3లో 2 acres ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్లో చూసుకుంటే 37.239 acres ఉంది. అండ్ దాని ఎక్స్టెన్షన్ 9 acresలో ఉండబోతోంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసి 23 acres. టోటల్లీ డిటిసిపి లేఅవుట్స్ అండి, ఇవన్నీ కూడా డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి మెగా వెంచర్ అని చెప్పొచ్చు. సో టోటల్లీ 5 అనమాట. 5 phases లో ఈ మెగా వెంచర్ అనేది ఉంటుంది 150 acres లో. మనం చూసినట్లయితే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ పక్కనే మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అటువైపు మీరు చూస్తున్నారు కదండి, ఇండ్లు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. అంటే ఇండ్లకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ ఇది. ఎంట్రీ ఆర్చ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాం మనము. ఇక్కడ మనకి ఫేజ్ 1లో ఫస్ట్ పార్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఈ పార్క్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ మనకి క్రికెట్ ప్రాక్టీస్ కోసం క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఇంకా షటిల్ కోర్ట్ కూడా ఉంది. దాంతో పాటు అటు సైడ్ చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ లో ఉన్న పార్క్, ఇందులో మెడిటేషన్ జోన్ అండ్ స్పోర్ట్స్ అరీనా కూడా ఉన్నాయి. సో సుస్థిర హైలాండ్స్ లో మనకి డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకున్నట్లయితే టోటల్ 150 acres లో 11 parks అనేవి ఇస్తున్నారు. ఆ ప్రతి పార్క్ కూడా థీమ్ బేస్డ్ గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్టే ఇంకో పార్క్ ఉంది. సో ఈ పార్క్ ఎస్పెషల్ గా మనం చూసినట్లయితే మెయిన్లీ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చక్కగా గ్రీనరీతో ల్యాండ్స్కేపింగ్ చేయబోతున్నారు. అండ్ అలాగే డెవలప్మెంట్స్ కూడా చేసేసారు పార్క్లో. సో ఇటువైపు చూసినట్లయితే చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ అది కూడా మంచిగా హట్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. సో ఎండ తగలకుండా పిల్లలు హాయిగా ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ దాని తర్వాత అటువైపు చూడండి, రచ్చబండ కాన్సెప్ట్ అని ఒకటి చెప్పారనమాట. అంటే పాతకాలంలో ఎలా అయితే ఒక పెద్ద చెట్టు కింద ఇలా సిట్అవుట్ ఏరియా ఏర్పాటు చేసుకునే వాళ్ళు, అలాంటిది. సో అటువైపు చూడొచ్చు మనం అది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే మనకి టోటల్గా ప్లాంటేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు మనకి సైక్లింగ్ ట్రాక్ కూడా రాబోతోంది. సో ఇది కూడా డెవలప్ చేసేసారు, మీరు చూడొచ్చు. ఇదంతా కూడా సైక్లింగ్ ట్రాక్. అండ్ ఇంకా అటువైపు చూడొచ్చు, మంచిగా లాన్, సిట్అవుట్ ఏరియా,
చక్కగా మనకి బ్యూటిఫుల్ గా చేశారు. టోటల్ గ్రీనరీతో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో టోటల్ గా ఇలా అన్నమాట ఒక్కొక్క పార్క్ ని ఒక్కొక్క థీమ్ తో డిఫరెంట్ గా ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. సుస్థిర హైలాండ్స్ మెగా వెంచర్ లో మనకి టోటల్ 11 పార్క్స్ అని చెప్పాం కదా. ఇక్కడ ఇంకో పార్క్ అనమాట. మనం ఇప్పుడు 4th ఫేజ్ లో ఉన్నాము. టోటల్ 5 ఫేజెస్ ఉంటాయి. సో 4th ఫేజ్ లో ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. పార్క్ విషయంలో అన్ని పార్క్స్ కూడా థీమ్ బేస్ గా ఉండబోతున్నాయి అనమాట. అయితే ఈ పార్క్ లో మనం చూడొచ్చు, అక్కడ వచ్చేసి మనకి ఒక పాండ్ సెటప్ అనేది ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే ఒక సిట్అవుట్ ఏరియా అనేది ఉంటుంది అనమాట. సో సిట్అవుట్ ఏరియా అండ్ అలాగే పార్టీ హాల్, టోటల్ గ్రీనరీతో ల్యాండ్స్కేపింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొంచెం డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. సో బ్యూటిఫుల్ గా 6000 స్క్వేర్ ఫీట్ తో క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మెడిటేషన్ డెక్ కూడా ఒకటి ఉంటుంది. పార్క్స్ థీమ్ బేస్డ్ పార్క్స్ లలో చూసుకున్నట్లయితే అలాగే ఫిష్ పాండ్ ఒకటి ఉంటుంది సపరేట్ గా ఫిషింగ్ చేసుకోవడానికి. సో రోడ్స్ వచ్చేసి ఇంటర్నల్ గా మనకి 40 ఫీట్ ఇస్తున్నారు, 33 ఫీట్ కూడా ఇస్తున్నారు. అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నా వెనకాల. అండ్ అలాగే ఇంకా డెవలప్మెంట్స్ లో భాగంగా చూసినట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ కర్బింగ్ స్టోన్స్ అనమాట. అండ్ దాంతో పాటు ప్రతి ప్లాట్ కి మనకి ఇండివిజువల్ గా ఇలా వాటర్ పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో దాంతో పాటు మనము అవెన్యూ ప్లాంటేషన్ కూడా చూడొచ్చు. టోటల్ గా వెంచర్ అంతా కూడా ఇలాగే డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇచ్చేసారు. టోటల్ మనకి 5 ఫేసెస్ అనుకుంటే 4 ఫేసెస్ లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ స్ట్రీట్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం 4th ఫేజ్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ 5th ఫేజ్ కూడా ఉంది. అందులో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. టోటల్ గా 23 ఏకర్స్ లో మనకి 5th ఫేజ్ అనేది ఉంటుంది. అదంతా కూడా మీరు ఒక్కసారి మీ డ్రోన్ వ్యూ లో చూడండి. ఈ 5th ఫేజ్ లో టోటల్ 3 పార్క్స్ వస్తాయి. ఈ 3 పార్క్స్ కూడా ఒక్కొక్కటి 1 ఎకర్ ఉంటుంది. సో ఈ వెంచర్ కి దగ్గరలో అంటే ఆరూరులో 193 ఎకరాలలో TGIIC వాళ్ళ ఇండస్ట్రియల్ పార్క్ రాబోతోంది. ఈ వెంచర్ కి వెనక వైపు అంటే శంకర్పల్లి వైపు మనకి మొబిలిటీ వ్యాలీ ఉంది. TGIIC వాళ్ళదే ఇది కూడా. సో మొబిలిటీ వ్యాలీకి ఈ వెంచర్ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ దూరంలో చేరుకోవచ్చని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ వెంచర్ కి చాలా చేరువలోనే ఒక ఫేమస్ యూనివర్సిటీ ఓక్సెన్ యూనివర్సిటీ ఉంది. 200 ఎకరాలలో ఈ యూనివర్సిటీ అనేది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఇది వెంచర్ కి జస్ట్ ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటుంది. అండ్ అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ కూడా వెంచర్ కి చాలా చేరువలో ఉంది. అండ్ అలాగే నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఈ ప్లేస్ నుంచి చాలా చేరువలో ఉంది. ఒక 20 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది. ప్రముఖ బ్రీవరేజ్ కంపెనీస్ కూడా ఈ సైట్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉన్నాయి. అండ్ అలాగే ఫేమస్ గీతం యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది. అండ్ అలాగే రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడ నుంచి 20 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది. అరవిందో ఫార్మా కూడా 30 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది ఈ వెంచర్ కి. సో ఈ లొకేషన్ హైలైట్సే కాకుండా ఇంకా మనం సిటీ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తారు కదా, కాబట్టి హైదరాబాద్ నుంచి ఇటువైపు వస్తూ ఉంటే ఆన్ ద వేలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి హైలైట్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనము తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దగ్గర ఉన్నామండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో అదే అనమాట తోషిబా కంపెనీ. ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ నుంచి మనం ఇప్పుడు సుస్థిర హైలాండ్స్ వెంచర్ కి 30 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం నాందేడ్ అకోలా హైవే దగ్గర ఉన్నామండి. మీరు చూడొచ్చు హైవే నా వెనకాల కనిపిస్తుంది కదా. సో సైట్ సుస్థిర హైలాండ్స్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 30 నిమిషాలు డ్రైవ్ దూరం మాత్రమే. హైదరాబాద్ లో ది ఫేమస్ అయినటువంటి కంది IIT దగ్గర మనం ఉన్నాము. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా. సో అదే కంది IIT అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూసినటువంటి సుస్థిర హైలాండ్స్ వెంచర్ కి జస్ట్ ఒక 25 మినిట్స్ డ్రైవ్ దూరం మాత్రమే అండి. చూస్తున్నారు కదండి, ఇది సంగారెడ్డి టౌన్. సో ఇక్కడ నుంచి సుస్థిర హైలాండ్స్ వెంచర్ కి 25 మినిట్స్ డ్రైవ్ దూరం మాత్రమే అండి. ఇది చూస్తున్నారు కదా నా వెనకాల. సో సంగారెడ్డిలో ఉన్నటువంటి పెప్సీ కంపెనీ ఇక్కడ నుంచి సుస్థిర హైలాండ్స్ వెంచర్ కి జస్ట్ 25 మినిట్స్ డ్రైవ్ దూరం మాత్రమే అండి. ఇది సంయుక్త స్కూల్ అండి. ఈ ఏరియాలో చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో సుస్థిర హైలాండ్స్ వెంచర్ నుంచి ఈ ప్లేస్ కి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ దూరం మాత్రమే. ప్రెసెంట్ సదాశివపేట్ మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి సుస్థిర హైలాండ్స్ కి జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ దూరం మాత్రమే ఉంటుంది. నా వెనుక మీరు చూస్తున్నారు MRF టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో కరెక్ట్ గా ఈ ప్లేస్ నుంచి సుస్థిర హైలాండ్స్ కి ఒక 10 మినిట్స్ డ్రైవ్ దూరం ఉంటుంది.
అండ్ అలాగే ట్రిపుల్ ఆర్ ఇప్పుడు మనకి రూపొందుతుంది కదా, ట్రిపుల్ ఆర్ కూడా ఆ ట్రిపుల్ ఆర్ నుంచి ఈ వెంచర్కి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ దూరం మాత్రమే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సుస్థిర హైలాండ్స్లో మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్ 150 నుంచి కూడా ఉన్నాయని చెప్తున్నారు. టోటల్ 150 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. అండ్ ఇందులో మనం ప్లాట్ బుక్ చేసుకోవాలి అంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 lakhs నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇది క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, అలాగే బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిటిసిపి అండ్ రెరా అప్రూవల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఇందులో ప్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ టీవీ. బాయ్ బాయ్.